ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఈ చిత్రంలో సన్నివేశాలు ప్రతి మధ్యతరగతి కుటుంబంలో జరుగుతున్న యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తీయబడింది. ఒక్క విషయం అనయ్య, అయితే షాప్ పెట్టుకుంటాను లేదా మన ఊరు వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను. అంతేగాని ఈ ఉద్యోగాలు నా వాళ్ళు కాదనయ్య, కాదంతే. ఛీ, తొక్కలో లైఫ్. తనకు నచ్చింది తను చేస్తానంటున్నాడు కదండి, మీ వల్ల అయింది మీరు చెయ్యండి. సిద్ధు, 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 ఏంటి పిలుస్తుంటే వినిపించట్లేదా? ఏం లేదు వదినా, వదిలేయండి నన్ను ఇలా. నువ్వు ఏదైనా చెప్తేనే కదా నాకు తెలిసేది. నేను కూడా మీ అన్నయ్యతో మాట్లాడేది. ప్రాబ్లం ఏంటో మీకు తెలుసు వదినా, జాబ్ చేయడం నా వల్ల కాదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? షాప్ పెట్టుకుందామని. ప్లీజ్ వదిన, నువ్వైనా సరే అన్నయ్యకి ఒక్కసారి చెప్పు. నేను చాలా బాధ్యతగా రెస్పాన్సిబిలిటీ టైం టు టైం షాప్ తీసుకొని చక్కగా బిజినెస్ చేసుకుంటాను వదిన. ప్లీజ్ వదిన, అన్నయ్య నొప్పించు వదిన. ప్లీజ్, మెంటల్ ఎక్కిపోతుంది. జాబ్ కోసం ఆఫీసుల చుట్టూ కుక్కలా తిరుగుతున్నాను. సరే, మీ అన్నయ్యతో నేను మాట్లాడతాను. సరే గాని నువ్వు ఫస్ట్ లేకు, భోంచేద్దు. మీ అన్నయ్యతో మాట్లాడి నేను ఒప్పిస్తాను. నువ్వు ఫస్ట్ ఒప్పించు, నేను తర్వాత భోజనం చేస్తాను. అంతవరకు నేను వదిలే. లే సిద్ధు, లేగు. ఫస్ట్ నువ్వు భోంచే, మీ అన్నయ్యతో మాట్లాడు. లేదు లేదు సిద్ధు, లేవు. ఫస్ట్ లేగు. నువ్వు భోజనం చేశాక మీ అన్నయ్య మాట్లాడి నేను ఒప్పిస్తానని చెప్పాను కదా. నేను మీ అన్నయ్యతో మాట్లాడి ఒప్పించే బాధ్యత నాది. ప్రామిస్ చేశాను కదా. ఫస్ట్ భోంచేద్దు పద. ఏం స్వాతి, ఏంటి సంగతి? ఏం లేదండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. సిద్ధు అన్నం తినట్లేదండి. పొద్దున్న వెళ్ళిపోతున్నాడు, సాయంత్రం వస్తున్నాడు. ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదండి. ఏం చేస్తున్నాడో ఏమవుతున్నాడో కూడా అర్థం కావట్లేదండి. తన షాప్ కోసం ఆలోచించండి. ఎక్కడైనా అప్పు తీసుకొచ్చి తనకు షాప్ పెట్టించవచ్చు కదండి. ఈ ఒక్క విషయంలో నాకు హెల్ప్ చేయండి. సరే స్వాతి, చేయలేక కాదు. అంత పెద్ద షాప్ పెట్టాలంటే ఇదంతా డబ్బులతో కూడుకున్న వ్యవహారం. ఇన్ని డబ్బులు పెట్టిన తర్వాత ఆ బిజినెస్ సరిగా జరగలేదనుకో, లాస్ వచ్చిందంటే ఎన్ని ఇబ్బందులు పడతామో నీకు తెలీదు. అవునండి, కాదనట్లేదండి. కానీ సిద్ధు బాధ నేను చూడలేకపోతున్నానండి. మీరే అర్థం చేసుకోండి. ఎలాగైనా అప్పో సప్పో చేసి సిద్ధుకు షాప్ పెట్టే బాధ్యత నీ మీదేనండి. చూద్దాం, ఎక్కడో దగ్గర అప్పు చేసి కొన్ని రోజులు ఆగమని, ఎక్కడో దగ్గర డబ్బులు అరేంజ్ చేసి ఏదోలా చేద్దాం. సరేనా? కొన్ని నెలల తర్వాత సిద్ధు వాళ్ళ అన్నయ్యని ఒప్పించి షాప్ ఓపెన్ చేస్తాడు. అన్నయ్య, మొత్తం స్టాక్ మొత్తం ఇదేనన్నయ్య. మొత్తం తెప్పించేసాను, అన్నీ ఫిలప్ చేసాను అన్నయ్య. ఇదే మన షాప్లో మొత్తం స్టాక్ మొత్తం వచ్చేసింది. రండి లోపలికి వెళ్దాం అన్నయ్య. సరే పద. సిద్ధు, దేవుడికి దండ పెట్టు. సరే. అన్నయ్య, సర్వీసింగ్ కౌంటర్ అన్నయ్య, ఇక్కడే రిపేర్ చేస్తా.
సరే కూర్చో. సరే సరే అయితే నేను డ్యూటీకి వెళ్తాను, పర్మిషన్ మీద బయటకు వచ్చాను. సరే అన్నయ్య. జాగ్రత్తగా వర్క్ చేసుకో. అలాగా. ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయి. సరే ఓకే? ఖచ్చితంగా. థ్యాంక్ యూ అన్నయ్య. సరే అన్నయ్య. బాయ్ అన్నయ్య. అన్నయ్య కొంచెం ఉదయంతో చెప్పు, ఇంటికి వచ్చేసరి లేట్ అవుతుంది. ఓకే సరే. సరే. చెప్పరా రాయ్ రాయ్ చూసుకోవాలి కదరా. సారీ అనియా. అమ్మా మొబైల్ చిరిగిపోయినట్టుంది. చూసుకొని తక్కరా, ఎవడం గుద్దేస్తాడు. సరేలే మొబైల్ షాప్ ఎక్కడ ఉంది? ఈ వీధిలో చివరిని ఉంటుంది అనియా. ఓకే వెళ్ళు, జాగ్రత్త. థ్యాంక్స్ అనియా. భయ్యా ఇది మొబైల్ పగిలిపోయింది, కొద్దిగా చేసిస్తారా? అశోక్, ఏ సిద్ధు, నువ్వేంటి ఇక్కడ? మొబైల్ పగిలిపోయిందిరా. అవునా? కొద్దిగా మనకు చాలా అర్జెంటు. ఇంకేట్రా విషయాలు? అంత బాగున్నారు కదా? మా డిస్ప్లే సెట్ అవ్వట్లేదు. సరే సరే. మామ ఎక్కడున్నా మామ? ఇక్కడే మామ, ఇంటి దగ్గర. ఏమి మామ మనకు ఫోన్ చాలా ఇంపార్టెంట్ మామ. అవతల క్లయింట్స్ ఇబ్బంది పెట్టేస్తారు. అవసరం ఇప్పుడు ఇది. మామ, మా ఊరు రామాలయం ఉంది కదా, ఆ వెనక సైడ్ వచ్చేసి నీ ఫోన్ ఇచ్చి నేను షాప్కి వెళ్ళిపోతా. సరే, మీ ఊరు రామాలయం దగ్గర రావాలి అంతే కదా? సరే వస్తున్నాను. సరే ఓకే. ఏది మామ సెల్ చాలా ఇంపార్టెంట్. త్వరగా మామ. ఇదేంటి వేడి వేడి సమోసా అనుకున్నా, పిండి కలిపి చేసేయడానికి. ఫోన్ రా బాబు, క్లయింట్స్ తినేస్తారా? చూడు ఫోన్ ఆన్ చేసిన చూడు ఎన్ని కాల్స్ వస్తాయి మనకి. ఏంటి ఇది? నా ఫోనేనా? నీదేరా. ముక్కలు తెచ్చి ఇవ్వద్దా? అన్ని మార్చేది, ప్యాన్లు మార్చేది. అబ్బా సూపర్ చేసి మామ. చూసా క్లయింట్స్ కాల్ మీద కాల్స్ ఇంకా తినేస్తారు. ఇంకా క్లయింట్స్ అంటానో, ఆన్లైన్ యాప్స్ అంటానో, ఏంటంత బిజీ నువ్వు? ఆన్లైన్లోని హెచ్ఎల్ఎఫ్ అని ఒక యాప్ ఉంది. ఓకే. అందులోని మనం 10,000 డిపాజిట్ చేసుకొని అందులో మనకి నచ్చిన ప్రోడక్ట్స్ ఉంటాయి. అందులో మనం పెట్టుబడి పెట్టుకున్నాం అనుకో, 10,000కి గాను మనకి డైలీ 700 చొప్పున ఇన్కమ్ వస్తుంది. ఇలా మనం డైలీ 700 చొప్పున మనం విత్డ్రా చేసుకోవచ్చు. దాని వ్యాలిడిటీ 50 రోజులు ఉంటుంది. 50 రోజుల తర్వాత మన 10,000 మనం విత్డ్రా కొట్టేసుకోవచ్చు, లేదా వేరే దాని మీద పెట్టుబడి పెట్టచ్చు. మన అకౌంట్లో డైరెక్ట్గా వచ్చేస్తాయా? చూడరా మొత్తం. ఓకేనా? నువ్వు కూడా ట్రై చేయరా. ఈజీ ఇన్కమ్, బాగుంటుంది. నీ సమస్యలు కూడా తీరిపోతాయి. ఒకసారి ట్రై చేయి. కానీ కనీసం పెట్టుబడి పెట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవురా. అవునరా, ఇదైతే మంచి అవకాశం రా. మళ్ళీ ఎందుకు మిస్ అయ్యని బాధపడతావు. చాలా ఇన్కమ్ వస్తుంది ఇందులో. ఒకసారి ట్రై చెయ్యి. అమౌంటే కదా, నేను అరేంజ్ చేస్తాను. ఓకేనా? సరే, నాకు తెలిసిన ఒక ఫైనాన్సర్ ఉన్నారు, అతని దగ్గర నీకు అమౌంట్ ఇప్పిస్తాను.
సరేరా, ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించుకొని నీకు చెప్తాను. బాగా ఆలోచించు, ఇన్కమ్ వచ్చేది ఇది. బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసు. రిస్క్ ఏమి ఉండదు కదా. ఏమవుద్ది ఇందులో చూడు, రోజు విత్డ్రా కొట్టుకుంటున్నాను చూడు. ఇంకో చూడు, నువ్వే చూడు, రోజు విత్డ్రాలు ఉన్నాయి. ఏ ప్రాబ్లం రాదు ఇది. ఓకేనా? సరే అయితే నేను ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తానులే. ఓకేనా? మొబైల్లో 12 గంటల తర్వాత రబ్బర్లు తీసేసి. ఓకేనా? ఓకే 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 ఓకేనా? నీకు ఫోన్పే చేస్తాను అమౌంట్. ఓకేనా? సరే సరే అయితే. సరే సరే బాయ్. ఓకే బాయ్. హాయ్ రా మామ. మామ, ఏం ఆలోచించావరా? అదే నీకే ఫోన్ చేస్తాను, కలవట్లేదు. చిన్న బిజీగా ఉన్నాను. చెప్పరా? ఆ ఫైనాన్స్ అతనితో మాట్లాడి డబ్బులు ఇప్పించరా. ఇప్పుడే కాల్ చేస్తాను నీకు వెళ్ళముందే. ఓకేనా? చూడు. హలో రెడ్డి గారు, ఒక 10,000 మనోడికి ఫైనాన్స్ ఇవ్వండి. మీ దగ్గర పంపిస్తాను, కొద్దిగా అమౌంట్ ఇచ్చేయండి. సరే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సరే వెళ్ళు ఒకసారి. ఓకేనా? సరే మామ. ఓకేనా? వెళ్ళు. ఓకేరా? రేపు నుంచి నీ లైఫ్ మొత్తం మారిపోద్ది. అప్పులని తీరిపోతాయి. సరేనా? ఓకేనా? డబ్బులు అయితే నాకు ఫోన్ చేయి, నేను వచ్చి యాప్ డౌన్లోడ్ చేస్తాను. సరే. ఓకేనా? ఓకేనా? ఓకే ఎంజాయ్. ఓకే. హలో హలో, సిద్ధు గారండి? హలో, నేనండి రెడ్డి గారిని. డబ్బులు అడిగారు కదా? అవును సార్, నేనే సార్. ఎక్కడ ఉన్నారు సార్ ఇప్పుడు? నేను ఏటీఎం దగ్గర ఉన్నాను, రండి. సరే సార్, వచ్చేస్తాను. ఒక 5 minutes సార్, టిఫిన్ చేస్తాను, వచ్చేస్తాను. అక్కడే ఉన్నాను సార్, వచ్చేస్తున్నాను. ఆ ఏటీఎం దగ్గర ఉన్నాను, వచ్చేస్తున్నాను. ఓకే సార్. సిద్ధు గారండి మీరేనా? అవునండి, నేను. డబ్బులు అడిగారండి కదా? అవునండి. 10,000 ఇస్తున్నాను మీకు. వారానికి 1000 రూపాయలు చొప్పున కట్టాలి, 12 వారాలు. జాగ్రత్త కట్టాలమ్మా. ఆధార్ కార్డు తెచ్చారండి? తెచ్చాను సార్. ట్రాన్స్ఫర్ తెచ్చారా? తెచ్చాను సార్, ఇదిగోండి. సరే 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 అండి, సందేహపడండి. క్యాష్ లేదండి, ఫోన్పే చేస్తా. అమౌంట్ ఫోన్పే చేసి చూడండి. తీసుకున్నారు కదా, జాగ్రత్త కట్టండి, లేకపోతే మీకే ప్రాబ్లం. అయ్యా, ఎక్కడున్నావురా? అవునా, ఫైనల్స్ అతను డబ్బులు ఇచ్చారు. ఇచ్చారు, మన ప్లేస్ దగ్గర ఉన్నాను రా. సరే, షాప్కి వెళ్ళాలిరా.
హాయ్ రా మామా. మామా అదే ఇదిగో చూస్తాను డబ్బులు అవి వారానికి 1000 రూపాయలు ఫోన్ చెప్పు. పే కొట్టారు. అవునా? దా లింక్ పంపిస్తా. నువ్వే ఇన్స్టాల్ చేయి. దా ఇంకొస్తుంది మనోడికి 1000కి 1000. కొంచెం టెన్షన్గా ఉందిరా. టెన్షన్ ఏం దగ్గర నీకు ఇంక మొత్తం ఇంకో అయిపోయింది. ఇంకో ఇందులో 10,000 డిపాజిట్ చేయి. ఓకేనా? అది ఎలా చేయాలి? ఇదిగో ఇంకో చూడుకో, ఇందులో డిపాజిట్ ఉందా, అందులో నువ్వు చేసుకోవాలి. ఓకేనా? ఓకే 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 ఇన్స్టాల్. ఓకే ఇదిగో ఇక్కడ చూడుకో, అమౌంట్ చూడు ఇక్కడ ఉంది. ఓకే ఇది డిపాజిట్, ఇది విత్డ్రా. ఓకే విత్డ్రా చేసినప్పుడు నీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి నెంబరు అన్ని అడుగుతుంది. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి కదా. నీకు ఆటోమేటిక్ గా నీకు ఇన్ని అవర్స్ అని ఇస్తాడు. ఈ ఎన్ని అవర్స్ లోపు నీ అమౌంట్ యాడ్ అయిపోతుంది. రోజుకి 700 చొప్పున వ్యాలిడిటీ 60 రోజులు ఉంటుంది. ఆ తర్వాత నువ్వు నీ డబ్బుల్ని కావాలనుకుంటే ఏదైతే డిపాజిట్ చేసే 10,000 అది విత్డ్రా చేసుకోవచ్చు, లేదా వేరే ప్రోడక్ట్ పెట్టుకోవచ్చు. అది నీ ఇష్టం మామ. ఈ రోజు నుండి రోజు 700 ఖాళీగా ఉంటే సంపాదిస్తావు. ఎంజాయ్. అలా నీ ఇష్టం, ఎంత పెట్టుకోవచ్చు అమౌంట్. 10, 20, 50, లక్ష అంటే 10,000 నీదే. అదేం లేదురా, నా అప్పులు తీరిపోతే అంతే చాలు. అప్పులు తీరిపోతాయి, షాప్ డెవలప్మెంట్ చేస్తావు, ఇంకా మమ్మల్ని మర్చిపోతావురా. నిన్నెలా మర్చిపోతాను రా. ఎంజాయ్ మామ, ఎంజాయ్. చాలా మందిని జాయిన్ చేయి, ఒక్కొక్క పర్సన్ నుండి కమిషన్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఇంకో జాయిన్ చేయాలంటే ఎలాగా? అదే సేమ్ ఇలాగే నీ లింక్ పంపించానా, ఆ లింక్ వాళ్ళకి పంపించి వాళ్ళ నెంబర్ షేర్ చేసి ఇలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎంత వస్తుంది రోజుకని. ఎవరు రోజులు కొంటారు మా ఎంత డబ్బుని. నువ్వు అలా ఒక పర్సన్ చేస్తే రోజుకి 1000 రూపాయలు చొప్పున వస్తుంది ఒక పర్సన్ మీద. ఇది ఇంకేంత హ్యాపీగా ఉంటుంది. ఓకేనా మామ? ఒక డౌట్ అయితే నీకు అడుగుతాను. తప్పకుండా నువ్వే టీమ్ లీడర్ అవ్వాలి. టీమ్ లీడర్ గా చేసుకోవాలి. నీ కింద 10 మందిని జాయిన్ చేసుకోవాలి. నెలకి 1,00,000, 2 లక్షలు సంపాదించాలి. వెళ్తాను. సరే ఏంటి నీవు? ఓకే బాయ్. మరి థ్యాంక్ యూ. ఓకే బాయ్, ఎంజాయ్. అదేం లేదు మామ, ఎంజాయ్ రా. ఇంకా నువ్వు బాయ్ రా. సరే బాయ్ 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 బాయ్. సిద్ధు, అయిపోయింది అనుకుంటున్నావా? అది ఇప్పుడే స్టార్ట్ అయిందా? నీ ఫ్యామిలీని పొట్టికి లాగి కుక్క చావు చచ్చేలా చేస్తాను చూడరా నా కొడక. అసలు కథ ఇప్పుడే మొదలైంది.